హాయ్ ఫ్రెండ్స్! ఇది గజ్జె పూజ అండి. ఇది ఉగాది పండుగ రోజు జరిగిందండి గజ్జె పూజ. మా ఇద్దరు అమ్మాయిలు క్లాసిక్ డాన్స్ నేర్చుకుంటున్నారు. భరతనాట్యము. ఇంకా వీళ్ళ బ్యాచ్‌కి ఉగాది పండుగ రోజు మేడం గజ్జె పూజ చేయిస్తామన్నారు. ఇంకా అమౌంట్ ఇస్తే మేడమే ఈ గజ్జెలవి వాళ్ళ గురువుల చేత అల్లించి తెప్పిచ్చారండి. తాడు గజ్జెలు. మామూలుగా మన సాంప్రదాయం ప్రకారం అయితే తాడు గజ్జలే మంచివని చెప్పారండి. మామూలుగా ఇప్పుడు బెల్ట్ గజ్జలు కూడా వస్తున్నాయి కానీ, అవి కొందరు పెట్టుకుంటే చూసానండి అంత లుక్ లేవు. ఇవైతే చాలా స్టాండర్డ్‌గా ఉన్నాయండి గజ్జెలు. ఇంకా ఇవైతే మేడం పూజ చేసిన తర్వాత కడతారండి. ఇక్కడైతే ఇంకా గజ్జెల పూజ జరుగుతుందండి. ఫస్టు మనకి ఏ పూజ అయినా వినాయక స్వామితోనే కదండీ మొదలు పెడతాము. ఫస్ట్ అయితే పసుపు గణపతిని చేశామండి. తర్వాత పసుపు గణపతికి పూజ అయిన తర్వాత గజ్జె పూజ అండి. నటరాజస్వామికి 108 పూలండి. ఓం నటరాజస్వామియే నమః అనుకుంటూ ఒక్కొక్క పువ్వును సమర్పించాలండి. ఇంకా చాలామంది నేర్చుకున్నారండి డాన్స్ అయితే. అమ్మాయిలు నేర్చుకునే డాన్స్ మేడం దగ్గర మేడం కూడా చాలా బాగా డాన్స్ నేర్పిస్తున్నారండి. ఇంకా వీళ్ళు పూజ చేసిన పూలన్నీ ఇక్కడ నటరాజస్వామికి సమర్పించమన్నారండి. ఆ టెంకాయ పువ్వులన్నీ. ఇంకా మేడం అయితే అందరికి గజ్జెలు కట్టిన తర్వాత ఒక పేపర్‌లో ఒక దోసెడు బియ్యం వేసుకోమని చెప్పారు పూజ చేసినవి. ఇంకా వాటిపైనే వీళ్ళందరికీ గజ్జెలు కట్టిన తర్వాత డాన్స్ చేయిస్తున్నారండి. పిల్లలందరూ అయితే గజ్జెలు కట్టుకున్న తర్వాత నడుస్తుంటే భలే సందడిగా ఉందండి. ఇంకా వాళ్ళు గజ్జెలు కట్టుకున్న తర్వాత ఆగట్లేదండి. అటు ఇటు నడుస్తున్నారు. ఎంత చక్కగా అనిపించిందో అండి నడుస్తూ ఉంటే అలాగా వాళ్ళు గల్లు గల్లుమని నడుస్తూ ఉంటే. ఇంకా ఫైనల్‌గా అయితే మేడం అయితే వీళ్ళతో గజ్జె పూజ అయిన తర్వాత గజ్జెలు కట్టించి వీళ్ళతో డాన్స్ అది చేయించారండి. పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారండి. గజ్జెలు కట్టుకొని భలే సందడిగా డాన్స్ ఏస్తున్నారు, నడుస్తున్నారండి. చాలా హ్యాపీగా ఉన్నారండి పిల్లలందరూ అయితే. నేను కూడా ఈ గజ్జె పూజకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైమ్ అండి. ఓకే అండి మరి. బాయ్.